కామేశ్వరి గారు, ఇందాక ఒక పాయింట్ మీరు చెప్తున్నారు, అంటే రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఇన్ఫర్టిలిటీకి సంబంధించి వస్తున్నారు అని. ఎవరి ప్రొఫైల్ ఎక్కువ ఉంది అంటే సామాజిక నేపథ్యాలు, అంటే కింది తరగతి వర్గం నుంచి వస్తున్నారా, లేకపోతే చాలా ఉన్నత శ్రేణి, అంటే ఈ ఏదైనా బ్యాలెన్స్ ఉందా వీటిలో, లేకపోతే అందరిలోనూ 8% కపుల్స్కి ఇన్ఫర్టిలిటీ ఉందండి మొత్తం సమాజం? ఇది అందరి నేపథ్యాల నుంచి వస్తుంది. ఉంది నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ మనది సబర్బన్ క్లినిక్ ఒకటి, మనము కొంత ఏసీ కానీ కొంత హడావిడది లేదు కనుక మన దగ్గర మధ్య తరగతి కింద స్థాయి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, ఉన్నత స్థాయి కొంచెం తక్కువే ఉంటారు మన దగ్గర ట్రీట్మెంట్స్కి వచ్చేవాళ్ళు. కానీ విషయం ఏంటి అంటే ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలండి. ఇందాక మనది కట్ అయింది మాట, స్త్రీ పురుషులు సమానము అన్న దానిలో ఒకసారి నేను వైఫ్కి ఎక్కువ టెస్టులు చేసి హస్బెండ్ డైట్ అది ఎక్కువ చెప్పి అబ్బాయికి ఏం చెప్పలేదు. అయితే అబ్బాయి ఏమన్నాడంటే నాకేం లేదు కనుక నాకు చెప్పలేదు, నీకు ఎన్నో సమస్యలు ఉన్నాయి కనుక నీకు చెప్పారు అని అబ్బాయి కామెంట్ చేశాడు. అమ్మాయి అక్కడ కూడా తను అడ్వాంటేజ్ తీసుకుంటే అమ్మాయి వచ్చి నన్ను అడిగింది, మేడం ఇది నిజమేనా అని. అప్పుడు నేను ఒక ఆలోచన వచ్చింది అనమాట. ఈ రాధా గోపాలం సినిమా మీకు ఆ బుక్ లో కూడా రాశాను. సో వాడు నేను ఎక్కువ సమానం అంటూ ఉంటాడు కదా హీరో. సో దాని పరంగా నీ భార్యకి రిప్రొడక్టివ్ గా ఎక్కువ పనులు ఉన్నాయి, అందుకని ఆమెకి ఎక్కువ పరీక్షలు చేయాల్సి వస్తుంది, అలాగే ఆమెకు మందులు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. సో నీ పని ఓన్లీ ఇంటర్కోర్స్ అండ్ స్పర్మ్ ఇవ్వడం వరకే గనక నీ పనులు కొంచెం తక్కువ ఉన్నాయి గనక నీకు కొన్ని తక్కువ టెస్టులు చేస్తున్నామని వివరం చెప్పడం జరిగింది. అంటే ఏంటి, ఇద్దరి పాత్ర సమానమే ఉన్నా స్త్రీ పాత్ర కొంచెం ఎక్కువ. అంతే కదా, 9 నెలలు మోయాలి, ఆమె డెలివరీ అవ్వాలి, మళ్ళీ పాలియాలి, అన్ని చూసుకోవాలి. అండ్ ఇంటర్కోర్స్ తర్వాత ఆ స్పర్మ్ అండ్ ఎగ్ కలిసేటట్టు ఆ రూట్ ట్యూబ్స్ అన్ని బాగుండాలి, ఇన్ఫెక్షన్ లేకుండా ఉండాలి. ఈ నేపథ్యంలో నేను ఒక విషయం మీకు చెప్దాం అనుకున్నానండి. ఇప్పుడు మారుతున్న ఇద్దరు సమానం అనడంలో స్త్రీలు స్మోక్ చేయడం, ఆల్కహాల్ తీసుకోవడం, మీరు ఇప్పుడు మన ఏ సినిమాలో మన చిన్నప్పుడు సినిమాల్లో ఇంత ఓపెన్ గా ఎవరో ఒక సీన్ ఉండేది, ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని సీన్స్ లో ఆల్కహాల్ స్మోకింగ్ ఉంటుంది. హీరో అనగానే హిల్ బి విత్ దట్ అని, అలాగే హీరోయిన్ కూడా ఈక్వల్లీ చేయడం అని చూపిస్తున్నారు. అలాగే బయట కూడా సమాజంలో పెరిగింది. అయితే స్త్రీకి పురుషుడికి దాని ఎఫెక్ట్స్ వేరుంటాయండి. జెండర్ రిలేటెడ్ హెల్త్ వేరుంది. ఇప్పుడు మనకి గర్భసంచి ఉన్న స్త్రీలు మెనోపాజ్ రానంత సేపు వాళ్ళకి హార్ట్ అటాక్ రాదు. 52 సంవత్సరాల తర్వాతే మీరు హార్ట్ అటాక్ చూస్తారు ఆడవాళ్ళల్లో. అదే మగపిల్లల్లో 35, 30, 40 కూడా చూస్తాం. ఇంకా యంగ్ కూడా వస్తుంది. ఎందుకు, మన ఈస్ట్రోజన్ మనం ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే మనకి ఒక గ్యాస్ట్రిక్ అల్సర్ వచ్చింది అనుకోండి, అది తొందరగా హీల్ అయిపోతుంది మనకి బికాస్ ఆఫ్ మన ఈస్ట్రోజన్ వల్ల. అలా మనకి కొలెస్ట్రాల్ కూడా హెల్దీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, అన్హెల్దీ కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది మనకి బికాస్ ఆఫ్ ఈస్ట్రోజన్. సో ఇవన్నీ బెనిఫిట్స్ మనకి మెనోపాజ్ వరకు ఉంటాయి. సేమ్ వే కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి మనకి. ఏంటి అంటే రిప్రొడక్టివ్ గా మనకి ఇన్ఫెక్షన్స్ వస్తే మనకి డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తే, యూరినరీ ట్రాక్ట్ కానీ జెనిటల్ ట్రాక్ట్ కానీ వస్తే మనకి ట్యూబ్స్ సైలెంట్ గా బ్లాక్ అయిపోవచ్చు. అలాగే హెచ్ఐవి పురుషుడి నుంచి స్త్రీకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది దాని స్త్రీ నుంచి పురుషుడికి, బికాజ్ ఆయన సెక్రిషన్స్ ఎక్కువ ఉంటాయి, ఇన్ఫెక్షన్ సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. సో నేను పురుషుడితో సమానమే అని చెప్పి మల్టిపుల్ పార్ట్నర్స్, ప్రీమారిటల్ సెక్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ సెక్స్ లో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు స్త్రీలందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నా సిస్టమ్ కొంచెం వల్నరబుల్, నేను కొంచెం డెలికేట్. సో నేను ఇవన్నీ చేస్తే పరంగా నాకు ఆరోగ్యపరంగా పురుషుడి కన్నా నాకు ఎక్కువ డ్యామేజ్ జరగచ్చు. సేమ్ వే స్మోక్ చేసే ఆడవాళ్ళకి ఓవేరియన్ రిజర్వ్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంటే నార్మల్ వాళ్ళకి 52కి మెనోపాజ్ వస్తే వీళ్ళు 45కే వచ్చేయచ్చు. అంటే 10 ఏళ్ల ముందే పిల్లలకి అనే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. సో దాని వల్ల వచ్చే సమస్యలు చాలా ఉంటాయి, అంటే ప్రీ మెనోపాజ్ అనేది అన్న దాని వల్ల. సో అందుకని స్త్రీ పురుషులు సమానమే అవుతున్నా డిసీజ్ ప్రివలెన్స్ లో వాళ్ళిద్దరికి ఉండే వేర్లు,
ఇన్ఫెక్షన్ సమానత్వాన్ని మనము వేరే రకంగా తీసుకోవాలి, అంటే ఆపర్చునిటీస్, ఈక్వాలిటీ కదా. అవును అవును మీరు చెప్తున్నది క్లియర్, అంటే ఆరోగ్యపరంగా సామర్థ్యాలు వేరు అని చెప్పి, వేరు 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 అంటే ఎక్కువ తక్కువ కాదు, సామర్థ్యాలు వేరు. ఏదైనా హ్యాబిట్ని నేను పురుషుడితో సమానమే అని మంచి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వాడుకోవాలి తప్ప పురుషుడితో కంపేర్ చేసుకుని నేను రీప్రొడక్టివ్ హెల్త్ మీద ఎఫెక్ట్ ఇచ్చేవి. సో అది కాదు సమానత్వం అంటే. సో సమానత్వం ఇప్పుడు జంతువుల పరంగా కూడా చూస్తే ఏ జంతువుకు పెట్టే ఆహారం వాళ్ళకి వేరు, అలాగే 3 ఏళ్ల బాబుకు పెట్టే ఆహారం వేరు, 10 ఏళ్ల పిల్లవాడికి పెట్టే ఆహారం వేరు. సేమ్ వే స్త్రీ పురుషులు ఇద్దరూ సమానం అంటున్నా జెండర్ రిలేటెడ్ బోల్డ్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. అది జెండర్ అంటే సోషల్ ఆస్పెక్ట్ కాదు, హెల్త్ పరంగా, జన్యు పరంగా, ఫిజియలాజికల్ పరంగా, రిప్రొడక్షన్ పరంగా చాలా భేదాలు ఉన్నాయి. సో ఆ భేదాలకి, ఇన్ఫెక్షన్స్ కి, డిసీజెస్ కి కనెక్షన్. అది మనం అర్థం చేసుకుని ఆధునిక సమాజంలో నేను పురుషుడితో సమానమే, నేను ఫ్రీగా ఉంటాను అని అనే ముందు దాని రిపర్కషన్స్ ఏమిటి అన్నది యువత, ఆడపిల్లలు ముఖ్యంగా అర్థం చేసుకుని దీనివల్ల నాకు ఏమేమి డ్యామేజ్లు జరగచ్చు శరీరానికి ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ రావచ్చు, ఇన్ఫెక్షన్స్ రావచ్చు, హెచ్పివి లాంటి హై రిస్క్ వైరసెస్ వచ్చినప్పుడు ఫ్యూచర్ క్యాన్సర్స్ రావచ్చు, యానల్ క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్. సో అంటే ఎస్టీడీస్ నుంచి ఇన్ని కనెక్షన్స్ ఉన్నప్పుడు నేను ఆధునికం, నేను చాలా ఓపెన్, నేను చాలా ఫ్రీ అనేటప్పుడు ఈ ఫ్రీనెస్ కున్న కాస్ట్ ఏంటి, ఈ స్వేచ్ఛకి ఉన్న రిపర్కషన్స్ ఏమిటి అన్నది ముఖ్యంగా అమ్మాయిలు అర్థం చేసుకోవాలి.